వర్సెస్ గాడ్సే. గాంధీని చంపిన గాడ్సే మీ లీడర్. బీజేపీపై మంత్రి సీతక్క ఫైర్. తీవ్ర అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు. నేను హిందువును కాదా, నేను బొట్టు పెట్టుకోలేదా. మంత్రి పొన్నం. మతం పేరుతో రాజకీయాలకు మానుకోవాలని మంత్రి వాకిటి హితవు. బడ్జెట్పై చర్చ పక్కదారి. చదువు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు బదులు మహాత్మా గాంధీ గాడ్సేపై కాసేపు చర్చ జరిగింది. ఈ అంశంపై బీజేపీ కాంగ్రెస్ లీడర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సుమారు అరగంట పాటు చర్చ పక్కదారి పట్టింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు బడ్జెట్పై మాట్లాడే అవకాశాన్ని బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన ఒక శాఖ గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఉపాధి హామీ పనులు ప్రస్తావన తెచ్చారు. గతంలో 100 రోజుల పాటు ఉన్న ఉపాధి హామీ పనులు కేంద్రం 120 రోజులు పెంచిందని, చేసిన పనులు డబ్బులకు 15 రోజులుగా చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాలని చట్టంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. ఆ సమయంలో మంత్రి సీతక్క జోక్యం చేసుకుంది. ఉపాధి హామీ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, దానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం కావాలని గాంధీ పేరు తొలగించాలని మండిపడ్డారు. గతంలో ఈ పథకం 100% నిధులు కేంద్రమే భరించగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా ఖర్చు చేయాలని చట్టంలో మార్పులు తీసుకురావడం వల్ల కేంద్రం 75 రోజులు మాత్రమే కూలీలకు పని కల్పించిందన్నారు. గాంధీజీని కూడా మీరు తిడుతున్నారు, గాంధీని కాల్చి చంపిన గాడ్సేను గొప్ప లీడర్గా కీర్తిస్తున్నారు అంటూ సీతక్క మండిపడ్డారు. గాడ్సే ఆర్ఎస్ఎస్ లీడర్ కావడం వల్ల ఆయనను గొప్ప పోరాట యోధుడిగా చిత్రీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీతక్క మాట్లాడుతుండగా బీజేపీ చెందిన ఎమ్మెల్యేలంతా ఆమె మాటలను అడ్డుతలిగారు. గాడ్సేను ఆర్ఎస్ఎస్ లీడర్ని ఎలా చెప్తారు, గాడ్సేకు ఆర్ఎస్ఎస్కు సభ్యత్వం లేదని, ఆయన ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదని స్వయంగా సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని అసెంబ్లీలో కొన్ని శ్లోకాలు చదివారు. నాలా మీరు శ్లోకాలు చదువుతారా? చదవండి. నేను హిందువును కాదా, నేను బొట్టు పెట్టుకోలేదా, గుడికి పోనా, పూజలు చేయనా, బీజేపీలకు మాత్రమే హిందువులు అంటే ప్రేమ ఉన్నదని నాటకాలు ఆడటం ఎందుకు, హిందువుల పేర్లతో ఇంకెన్నేళ్ళు రాజకీయాలు చేస్తారు. గాంధీ వర్సెస్ గాడ్సే అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. అసలు ఆడ సంబంధం ఏం జరిగింది నాకు తెలిసి, మన్రేగా పేరు విబిజీ రామ్ అని చెప్పేదో వచ్చింది. సీతక్క గారు ఏమని మాట్లాడారు, ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ సీతక్కనే మాట్లాడదాం. నేను హిందువుని కాదా, నేను బొట్టు పెట్టుకోలేదా అని అన్నాడు. గాంధీ పేరు తీసేసి రాముడు పేరు వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, రాముడి పేరు అయితే పెట్టలేదు, అలా రామ్ అన్నట్లు వచ్చింది అని పెట్టుకుంటే మీరు హిందువు కదా, బొట్టు పెట్టుకున్న వాళ్ళు కదా సీతక్క, ఇంకా ఆనందపడాలి కదా. పొన్నం ప్రభాకర్కి అయితే పరమానందం కావాలి కదా, నేను చదివినట్టు శ్లోకం నువ్వు చదవగలుగుతావా, మేము హిందువులం కాదా అని చెప్పి మాట్లాడిన మా పొన్నమన నాలుగే మడత పెట్టి టేబుల్ మీద కొట్టి ఇది కరెక్ట్ సీతక్క అని చెప్పి చెప్పాలి కదా. చెప్పాలన్నా వద్దా? చెప్పాలి. అయినా పొన్నమన కాంగ్రెస్ వాళ్ళు కట్టర్ హిందువులు ఎప్పుడైతే తెలుసా, నాకు ఒక చిన్న కోరిక పొన్నమన, ఇది మీతోనే అవుతుంది, యు ఆర్ ఏ ఫైర్ బ్రాండ్, ఇది మీతోనే అవుతుంది కాంగ్రెస్లో, రేవంత్ రెడ్డి గారితో కూడా కాదు. నిజంగా మీరు కట్టర్ హిందువులైతే రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఇద్దరిని మీరు ఫ్లైట్లో తీసుకోవద్దారా చెప్పురు, మేమందరం చందాలు వేసుకొని మీకు చార్టర్ ఫ్లైట్ పెట్టమన్నా పెడతాం. అయోధ్య రామ మందిరాన్ని దగ్గరికి పోయి దర్శనం చేసుకొని కిందికి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 3 సార్లు అంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీరే గెలుస్తారు. ఇక హిందుత్వం ఇక మీకు పెద్దగా ఏం మాట్లాడలేదు, అదంతా ఇడిచిపెట్టు. మీరు కట్టర్ హిందువులు కదా, తోప్ హిందువులు కదా. పొన్నమన ముత్యాలమ్మ గుడి పంచాయతీ మీరే తెగొట్టిర్రనని కాలర్ ఎగరేసుకున్నారు అప్పట్లో. ఆ సిట్టి ఎడదాకా వచ్చింది. మీరు భయంకరమైన హిందువులు మాకు తెలుసు, కట్టర్ హిందువులు మాకు తెలుసు. ముత్యాలమ్మ సిట్టికి మీరే ఇన్ఛార్జ్ అప్పుడు, అదేదో దరిద్రం. మళ్ళీ ఇప్పుడు ఏమా శ్లోకం మాట్లాడిన మీరు ఆ శ్లోకం మీద ప్రమాణం తిని దీని మీద చర్చ జరపాలా అని చెప్పి నేను మాట్లాడుతున్నా పొన్నమన, మీరు మాట్లాడతారా? జలియన్ వాలా సరే, గాంధీ వర్సెస్ గాడ్సే అని చెప్పి చెప్తున్నారు. గాంధీ గారిని చంపిన గాడ్సే మనిషి ఎట్లయితాడు ఎక్సెట్రా ఎక్సెట్రా. మహేశ్వర్ రెడ్డి గారు కరెక్టే మాట్లాడింది. ఆయన ఆర్ఎస్ఎస్ కాదు, సుప్రీంకోర్టు కూడా దాన్ని నిర్ధారించింది, ఇదంతా అయిపోయింది. అంటే సుప్రీంకోర్టుని మీరు ధిక్కరిస్తున్నారా ఇప్పుడు మళ్ళీ అనేది ఫస్ట్ ప్రశ్న. ఆడికి పక్కకు పెడదాం, ఇది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. స్వతంత్రం కేవలం గాంధీ గారే తెచ్చిండ్రా? జలియన్ వాలా బాగ్లో ఎంతమందిని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపిరండి? వాళ్ళ బలిదానం అంతా వేస్ట్ అయిందా? ఖిలాఫత్ మూమెంట్ కాంగ్రెస్కి తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ గాంధీ గారు చేసిన ఆ మాటకు మీరు కట్టర్ హిందువులు కదా, మీరిద్దరు ఎస్పెషలీ పొన్నమన కట్టర్ హిందువులు కదా. ప్రతిసారి మీరు నేనున్నానే నాయనమ్మ అని లేస్తారు మధ్యలో. ఆ మధ్యలో లేచిన మీకు నేను అడుగుతున్నా, మళ్ళా
మహాత్మా గాంధీ గారు ఒక దేవాలయానికి పోయి కల్మా చదివించిండు. మళ్ళీ ఒక మస్జిద్లకు పోయి గణపతి శ్లోకము ఏదన్నా శ్లోకం హిందూ శ్లోకం అన్నాడు ఎందుకు చదివిపియలే? మళ్ళీ పూలువల చాచా నెహ్రూ ఏం చేసిండు? పోనీ ఈరోజు మీరు కట్టర హిందువులు కదా, మీరు దీన్ని సమర్థిస్తారా సమర్థించరా? వెనకటి పంచాయతీ ఏం డౌన్ సెక్యులరిజం అండి? హిందూ మనోభావాలని అంటే అవలగాలమ్మా. సి ఐ హ్యావ్ మై ఓన్ ప్రిన్సిపల్స్. గాంధీ గారు మాకు ఎక్కడి దాకా ఇష్టమో అక్కడి దాకానే ఇష్టం. నాకు భగవంతుడు కాదు ఆయన, నాకు భగవంతుడు ఈశ్వరుడే. నేను మధ్యలో మీడియేటర్ని పెట్టుకోను, డైరెక్ట్ కనెక్షన్. అదేదో మీరు వేద పాఠశాలలకి చదవచ్చినట్టు కరెక్టా రాంగా? ఇంకొక విషయం సీతక్క గారు, మీకు ఇది మన్రేగా విషయంలో సాక్షాత్తు మీరు ఏదైతే ప్రధానమంత్రి మార్చిండ్రు, మీ ముందు 100% ఇస్తుంటారని అన్నారు కదా, ఈ పథకాన్ని నేను బంద్ చెయ్యా. కాంగ్రెస్ చేసిన తప్పు ప్రతిసారి ఈ పథకం ద్వారా నేను చూపిస్తూనే ఉంటా. గుంతలు పుడువనీకే తీసుకొచ్చిన పథకం సీతక్క గారు. ఇది చర్చిద్దామా, మాట్లాడదామా? నేను చేసినాక దీని మీద వివిజీ రామ్ దీని మీద చర్చ మేము చేసినాం. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టి చర్చిద్దామా సీతక్క? చెప్పురు మీరు. కాంగ్రెస్ చేసిన హీన చరిత్ర, ఈ పథకాన్ని నేను ఉంచుతా, దీన్ని తీసేయ్యా, నాకు ఇబ్బందికరంగా ఉన్నా దీన్ని ఉంచుతా, కాంగ్రెస్ చరిత్ర దేశానికి పరిచయం చేస్తానని దేశ ప్రధాని మాట్లాడిండు సీతక్క. అప్పుడు ఏం చేసిరక్క? ఇంకొకటి మీరు ఏమన్నారు, సాఫీగా అసెంబ్లీని జరవనియరు అని చెప్పి ఏదో మాట్లాడారు కదా, అంతే కదా? ఇండైరెక్ట్గా గదే అన్నారు కదా. బట్టి విక్రమార్క పక్కదారి పట్టిస్తారు, ఎప్పుడు లొల్లి చేస్తారు అన్నాడు. మళ్ళీ పార్లమెంట్లో మీరు ఏం చేస్తున్నారండి బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్లో? ఇక్కడనేమో సంసారి మాటలు, అక్కడ మళ్ళీ ఏం చేతలు అవి? దీన్ని ఏమంటారండి? వాస్తవాలకు దగ్గరగానే ఉండాలి కదా. మొత్తం వాస్తవాలు లేకపోయినా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా. ఆలోచించురు ఫ్రెండ్స్, పొరగల మజాక్ కాదు.